ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారంటే, బిడ్డ, నేను నీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చాను, గుర్తించలేదు. విను తల్లి, ఈ మాటలు బాబా చెప్తున్నారు. బాబా చాలా బాధగా ఉన్నారు. ఎందుకు బాబా ఇలా అంటున్నారు? బాబా బాధకు గల కారణం ఏంటో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి. అంతేకాకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబా గారి సందేశాన్ని వినే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు, కానీ పరిష్కారం మాత్రం దొరకలేదా? అయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ గారండి. ఈ గురూజీ గారిని ఒక్కసారి సంప్రదించండి. మీ సమస్య ఎంత మొండిదైనా సరే పరిష్కారం మాత్రం చిటికలో చెప్పేస్తారు. స్త్రీ పురుష వశీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురూజీ గారు నోటి వాక్కు కూడా చాలా మంచిదండి. మీ సమస్య వెంటనే తీరిపోతుంది. మాకు కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే మేము గురువు గారిని కాంటాక్ట్ అవుతాము. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. కాంటాక్ట్ నెంబర్ 9618516114. స్త్రీ పురుషులకు పర్సనల్ గా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా శాశ్వత పరిష్కారం అనేది చేయబడును. స్త్రీ పురుషుల వశీకరణంలో శ్రీనివాసరాజు గురూజీ గారు అనేవి స్పెషలిస్ట్ అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య అయినా సరే 24 గంటల్లోనే 100% పూర్తి పరిష్కారం చేయబడును. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్య అనేది తీరిపోతుంది. మనం డైరెక్ట్ గా వెళ్ళవలసిన అవసరం లేదండి. జస్ట్ ఒక్క ఫోన్ కాల్ తో మీ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఇక ఈ రోజుటి బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి. బాబా గారు ఇలా అంటున్నారు, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి, మనం వాటిని దాటేస్తాం. కానీ ఆ క్షణాల్లోనే బాబా మనం ముందుకు వస్తారు. మనం గుర్తించలేము, ఆయన మాత్రం మనకు సహాయం చేస్తారు. ఈ రోజు బాబా నీతో మాట్లాడబోతున్నారు. ఆయన స్వయంగా చెప్తున్నారు, బిడ్డ, నేను నీ ఇంటి గుమ్మం ముందు వచ్చాను, ఎందుకు గుర్తించలేదు అని అడుగుతున్నారు. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బిడ్డ, నేను నీ జీవితంలో ఎన్నో రూపాల్లో వచ్చాను. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్న రాత్రుల్లో నీ పక్కనే కూర్చున్నాను. నువ్వు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నీ వెనక నిలబడ్డాను. కానీ నువ్వు ఎప్పుడూ నన్ను గుర్తించలేదు. నేను బాబాగా మాత్రమే కాదమ్మా, నీ తల్లిగానూ ఉన్నాను. నువ్వు ఎవరు నా వైపు చూడరు అని ఏడ్చినప్పుడు నేను నీ కన్నీళ్ల నుంచి వచ్చే కన్నీటిలో ఉన్నాను. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, భక్తుని మనసు బాధ అంట. ఏంటో తెలుసుకుందాం రండి. బాబా, నా మనసు మాయలో పడిపోయింది తండ్రి. నీవు నా గుమ్మం దాటినప్పుడు నేను గుర్తించలేదు. నాకు అనిపించింది దేవుడు దూరం అయ్యాడని, నా ప్రార్థనలు వినపడడం లేదని. ఇంకా బాబా గారు ఇలా అన్నారు అప్పుడు, బిడ్డ, నీ ప్రతి ఆలోచన నాకు వినిపిస్తుంది. నువ్వు నన్ను పిలవకపోయినా నేను వింటున్నాను. నువ్వు నన్ను మరిచినా నేను నీ పేరు జపిస్తాను. ఎందుకంటే నువ్వు నా హృదయం నుండి పుట్టినవాడివి. ఒకరోజు గుర్తుందా బిడ్డ, నువ్వు షిరిడి వెళ్ళావని అనుకున్నావు, కానీ డబ్బు లేకపోయింది. రోడ్డుపై ఒక వృద్ధుడు నీ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, పాదయాత్రగా వెళ్ళు, నీ దారిలో నేనున్నాను. నువ్వు వెళ్ళలేదు, కానీ ఆ వృద్ధుడిని నేనే. మరొక రోజు నువ్వు చాలా బాధగా ఏడుస్తూ ఉన్నావు. అప్పుడు నీ మొబైల్లో అకస్మాత్తుగా సాయిబాబా భజన ప్లే అయ్యింది. అది కూడా నేనే బిడ్డ. నేను గుర్తు చేస్తూనే ఉన్నాను, కానీ నువ్వు దాటిపోయావు. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బిడ్డ, నేను నీ గుమ్మం ముందు నిలబడి ఉన్నప్పుడు నువ్వు నీ సమస్యలతో బిజీగా ఉన్నావు, కానీ నేను నీ సమస్యల మధ్య పరిష్కారమై ఉన్నాను. నువ్వు తలుపు తెరవలేదు, కానీ నేను గాలి రూపంలో నీ గదిలోనికి వచ్చాను. నీ ముఖంపై ఒక చల్లని గాలి వీచింది. అది నేనే బిడ్డ. నువ్వు బాబా నాకు ఎవరూ లేరు అన్నప్పుడు నా హృదయం కదిలిపోయింది బిడ్డ. నేను తల్లి కాదు అని అనుకున్నావా? నేను తండ్రి కాదు అని అనుకున్నావా? నేను నీ తల్లి కన్నా కన్నీటిలోనూ ఉన్నాను, నీ నిట్టూర్పులోనూ ఉన్నాను. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బాబా, నాకు ఇప్పుడు అర్థమైంది తండ్రి. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు? నేను గుర్తించలేదు. ఎందుకంటే నా చూపు భయంతో, కోపంతో, లోకమాయతో మూసుకొని పోయి ఉంది. నిన్ను చూసే మనసే మారిపోయింది.
అప్పుడు బాబా ఇలా అన్నారు, అదే మాయబిడ్డ. ప్రపంచపు వంచనల మధ్య భక్తుడి హృదయం కరుగుతుంది, కానీ నేను నీ దగ్గరే ఉన్నాను. నువ్వు తిరిగి చూసిన క్షణం నేను కనిపిస్తాను. గుర్తుంచుకో, నన్ను వెతకటానికి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీలోనే ఉన్నాను. గుర్తుందా బిడ్డ? నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళందరినీ గురించి ఏడుస్తున్నావు, కానీ వారంతా వెళ్ళిన తర్వాత నేను నిన్ను దగ్గరకు తీసుకున్నాను. ఆ రాత్రి నిద్రపోయే ముందు నీవు ఎందుకు బావా అని అడిగావు. నేను అప్పుడు నీ కళ్ళపై నా చెయ్యి ఉంచాను. నువ్వు నిద్రపోయావు, కానీ నువ్వు మర్చిపోయావు ఆ చెయ్యి నాదే అన్న విషయం. నేను ప్రతి భక్తుని తలపై నా ఆశీర్వాదం ఉంచుతాను, కానీ చాలామందికి అది కనపడదు. ఎందుకంటే వారు తమ దృష్టిని ప్రపంచంపై ఉంచారు, నాపై కాదు. బిడ్డ, నన్ను ఆలయంలో వెతక్కు. నువ్వు ఒక భక్తుడికి సహాయం చేసినట్లయితే నేను ఉన్నాను అని అర్థం. నువ్వు ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టినప్పుడు నేను ఉన్నాను. నువ్వు ఒంటరిగా ఉన్నవాడికి పరామర్శించినప్పుడు నేను ఉన్నాను. నేను నీ గుమ్మం ముందు వస్తే అది ఒక వృద్ధురాలిగా, ఒక చిన్న పాపగా, ఒక ఆకలితో ఉన్న మనిషిగా రావచ్చు. గుర్తించలేకపోవచ్చు, కానీ ప్రతిరూపం నాదే బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, భక్తుని మనసు మార్పు గురించి బాబాగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏంటో విందాం రండి. ఇప్పుడే తెలుసుకున్నాను బాబా అని ఒక భక్తుడు ఇలా అంటున్నారు. నిన్ను గుర్తించకపోవడం నా జీవితంలో పెద్ద తప్పు, కానీ ఈ క్షణంతోనే నేను మళ్ళీ నీ వైపు వస్తున్నాను తండ్రి అన్నాడు. అప్పుడు బాబా, అదే నాకు కావాల్సింది బిడ్డ. ఒక చుక్క నిజమైన పశ్చాత్తాపం 1,00,000 పూజలకు సమానం. నీ హృదయం తిరిగి నాపై నమ్మకం పెట్టుకున్న క్షణం నుంచే నీ జీవితం మారిపోతుంది. ఇక నుంచి ఏ బాధ వచ్చినా భయపడకు. నీ వెనుక నేనున్నాను. నీ తలుపు మూసుకున్నా నా ఆశీర్వాదం గాలి రూపంలో లోపలికి వస్తుంది. ఇంకా బాబా ఇచ్చే ఆఖరి సందేశం ఒక్కసారి వినమ్మా అంటున్నారు. ఏంటో విందాం రండి. బిడ్డ, ఈరోజు నేను మళ్ళీ నీ గుమ్మం ముందుకి వస్తాను. ఈసారి పడతావు కదా. నీ హృదయం తడిసి ఉంది, అది నాకు చాలు. ప్రతిరోజు ఉదయం నన్ను పిలువు. ఒక ఓం సాయిరాం చాలు. నేను నీ దారిలో నడిపిస్తాను. నీ కష్టాలను నువ్వు మోయడం ఆపు. నీ తల్లి ఉన్నదని గుర్తుపెట్టుకో. నా భక్తులు నన్ను ఎప్పుడూ దూరం అని అనుకోవద్దు. నేను నీ ఊపిరిలో ఉన్నాను, నీ ఆలోచనలో ఉన్నాను, నీ ప్రేమలో ఉన్నాను. మనం బాబాగారితో చెప్పవలసిన మాటలు. నీవు నా గుమ్మం ముందు నిలబడ్డావు, నేను గుర్తించలేదు, కానీ ఈరోజు నీ మాటలతో నా కన్నులు తెరిపించావు బాబా. ఇక నీ రూపం నా హృదయంలోనే ఉంది తండ్రి. ఎప్పటికీ నీ దారినే నడుస్తాను. ఇంకా బాబాగారు అప్పుడు ఇలా అంటున్నారు, బిడ్డ, నన్ను గుర్తించకపోయినా నేను నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టను. నీ కన్నీళ్లు నేల మీద పడకముందే నేను వాటిని తుడిచేస్తాను. నేను నీ తల్లి, నీ బాబా, నీ జీవం. నువ్వు నన్ను ఒక్కసారి పిలువు బిడ్డ. నేను నీ గుమ్మం దాటి వచ్చి నీకు ఆశీర్వాదం ఇస్తాను. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా యొక్క పిలుపు మళ్ళీ వినిపించిన రోజు ఒకటి వస్తుంది తల్లి. ఆ రోజు ఎప్పుడో తెలుసుకో అంటున్నారు బాబాగారు. ఆ రాత్రి భక్తుడు తన గదిలో కూర్చొని బాబా మాటలు గుర్తు చేసుకుంటున్నాడు. నేను నీ గుమ్మం ముందుకి వచ్చాను, గుర్తించలేదు. బాబా స్వరం అతని చెవులో మళ్ళీ మళ్ళీ మారుమ్రోగుతుంది. బిడ్డ కన్నీళ్లతో అంది, బాబా, నేను మళ్ళీ తప్పు చేయకూడదమ్మా. ఇక నుంచి నువ్వు పిలిస్తే ఏ రూపంలో వచ్చినా గుర్తిస్తాను తండ్రి. అప్పుడు గాలి మెల్లగా కదిలింది. అతని ముందు ఉన్న దీపం జ్వాల సడన్ గా వెలుగుతూ ఒక మృదువైన ఆకారం ఏర్పడింది. ఆ కాంతి మధ్యలో బాబా చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. బాబా, బిడ్డ, నీ మనసు తెరిచినప్పుడు నేను వస్తాను. నీవు నన్ను బయట వెతకవద్దు. నీ హృదయం ద్వారం తెరిచి ఉంచు. భక్తుడు నేలపై మోకాళ్ళపై కూర్చొని నమస్కరించాడు. అప్పుడు, బాబా, నేను నీతో మాట్లాడుతున్నాను కదా, అది కల కాదు కదా అని. అప్పుడు బాబాగారు నవ్వుతూ, ఇది కల కాదు బిడ్డ, ఇది నీ ఆత్మలోన సంభాషణ. భక్తుడు ప్రార్థన శుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు స్వయంగా మాట్లాడతారు. ఇంకా బాబాగారు చెప్పిన ఒక సత్యాన్ని విందాం రండి. నీకు తెలుసా బిడ్డ, నేను నీ జీవితంలో ఎన్నిసార్లు ప్రవేశించాను. ఒకసారి నీవు రోడ్డుపై పడిపోయిన పిల్లవాడిని లేపి నీ బిస్కెట్ ఇచ్చావు. ఆ పిల్లాడు నేనే బిడ్డ. నీ ప్రేమలోనూ నేను రూపం దాల్చాను. మరోసారి నీవు రాత్రి భయంతో కేకలు వేశావు. ఆ సమయంలో నీ గుండెపై ఒక చల్లని గాలి పీల్చింది కదా, అది నా చెయ్యే బిడ్డ. నీ భయాన్ని తుడిచింది నేనే బిడ్డ. దేవుడు అంటే ఎప్పుడు అద్భుతాలు కాదు, ఆయన ప్రేమను గుర్తించడమే నిజమైన దర్శనం. భక్తుడు ముక్కుపిండి ఏడుస్తూ అన్నాడు, బాబా, నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి నాకు ఇంత సమయం పట్టింది అని.
ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి తన బిడ్డను ఎంత దూరంగా వెళ్ళినా వదిలిపెట్టదు. నేను నీ తల్లి బిడ్డ. నీ హృదయం రాయిలా కఠినమైంది అయి ఉండవచ్చు. నేను నీపై చాలా దారుణ కురుస్తాను. నువ్వు నన్ను మరిచిన నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను. నీ ప్రార్థన ఆలస్యం అయినా నా ఆశీర్వాదం ఆలస్యం కాదు. నేను నీకు కావలసినది ఇస్తాను, కానీ నీ సమయానికి కాదు, నా సమయానికే ఇస్తాను. ఎందుకంటే నాకు తెలుసు ఏది నీకు మంచిదో. భక్తుడు వింటూ ఉంటే అతని లోపలి భయం కరిగిపోతుంది. అతనికి తెలిసింది బాబా యొక్క దారులు వింతగా ఉన్నా అవి ఎప్పుడు శుభమైన దారిలో ఉంటాయి అని. జీవితం మారిన రోజు. ఆ రోజు నుంచి భక్తుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రతిరోజు ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే ఓం సాయిరామ్ అని జపించడం మొదలుపెట్టాడు. తన చుట్టూ ఉన్న వారందరితో స్నేహంగా ఉండడం, సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే బాబా ఇచ్చిన అవకాశం అని భావించి చేయూత ఇచ్చేవాడు. ఒకరోజు ఒక పేద వృద్ధురాలు తన ఇంటి ముందుకు వచ్చింది. ఆమెకు భోజనం పెట్టాడు. ఆమె తినిపోయి వెళ్ళిపోతూ అంది, బాబా నీకు చాలా ఇష్టం పడుతున్నారు బిడ్డ. నువ్వు గుర్తించకపోయినా ఆయన నీకు దగ్గరలోనే ఉన్నాడు అని. అప్పుడు భక్తుడు ఆశ్చర్యపోయాడు. ఆ వృద్ధురాలు మాయమైపోయింది. కానీ ఆమె జాగలో సాయిబాబా పాదముద్రలు కనిపించాయి. ఆ క్షణం అతడు ఏడ్చాడు. బాబా, ఈసారి గుర్తించాను తండ్రి, ఈసారి వదిలిపెట్టను అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, గుర్తించడమే భక్తి కాదు, కృతజ్ఞత నేర్చుకోవడం కూడా భక్తే. నీకు ఒక మంచి రోజు వచ్చినప్పుడు దేవుడి దయ అని చెప్పు. చెడు రోజు వచ్చినప్పుడు కూడా దేవుడి పరీక్ష అని చెప్పు. అప్పుడు నువ్వు ఎప్పుడూ నాశనం అవ్వవు. నీ మనసు చిన్నదైతే లోకం పెద్దగా కనిపిస్తుంది. కానీ నీ మనసు విశ్వాసంతో నిండితే లోకం నీకు చిన్నదిగా కనిపిస్తుంది. భక్తుడు ముక్తి పొందినట్టుగా అనిపించింది. అతనికి ఇప్పుడు అర్థమైంది, బాబా బయట ఉన్నాడు కాదు, మనలో ఉన్నాడు అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, భక్తుని పరీక్ష. ఒకరోజు మళ్ళీ జీవితం అతన్ని పరీక్షించింది. ఉద్యోగంలో సమస్యలు వచ్చాయి, ఇంట్లో అప్రయత్నమైన సమస్యలు. అతనికి భయం వేసింది. మళ్ళీ బాబా నన్ను విడిచేశాడా అని అనుకున్నాడు. కానీ ఆ రాత్రి ఒక స్వప్నం వచ్చింది. బాబా ఒక దీపం పట్టుకుని అతని గదిలో వచ్చారు. బాబా గారు ఇలా అన్నారు, బిడ్డ, దీపం నీ చేతిలో ఉంది. నువ్వు దాన్ని ఆర్పేస్తే చీకటి వస్తుంది, దాన్ని వెలిగిస్తే నేను నీతో ఉంటాను. ఇప్పుడు నువ్వు ఎంచుకో అని అన్నారు. అతని మెలకువ వచ్చేసరికి తన ముందు దీపం వెలిగిపోతుంది. ఆ చమురు దీపం జ్వాల బలంగా మండింది. అది బాబా ఆశీర్వాదమే. సాయి బోధన, కర్మ మరియు విశ్వాసం ఎలా ఉంటాయో తెలుసుకుందాం. బిడ్డ, ప్రతి ఒక్కరికి జీవితం కర్మ ఫలితమే. కానీ విశ్వాసం ఆ కర్మని మార్చగలదు. నువ్వు భయపడకు. విశ్వాసంతో నడిస్తే నీ దారిలో కష్టాలు ఉన్నా నేను వాటిని తొలగిస్తాను. నేను నీ జీవితంలో పువ్వులా సువాసన కావాలనుకోవడం లేదు. నేను నీలోని వేదనను శాశ్వతంగా చేయడానికి వర్షం కావాలనుకుంటున్నాను. నీ కన్నీటి వెనుక ఆశ ఉంది. నేను ఆ ఆశని నిజం చేస్తాను. తల్లి బిడ్డను రక్షించిన చరిత్ర ఒకటి చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒకసారి అతని తల్లి తీవ్రంగా అనారోగ్యానికి గురైంది. డాక్టర్లు ఆశ వదిలేశారు. భక్తుడు బాబా ముందు కూర్చొని ఏడుస్తూ ఇలా అన్నాడు, బాబా, నువ్వు తల్లివి కదా, నా తల్లిని రక్షించు అని. బాబా స్వరం, బిడ్డ, తల్లి రక్షణ నాకు ప్రాణం లాంటిది. నువ్వు నీ తల్లికి చేసిన సేవ నీకు తిరిగి ఆశీర్వాదం అవుతుంది. 3 రోజుల్లో అతని తల్లి కోలుకుంది. డాక్టర్ ఆశ్చర్యపోయారు. అతను అర్థం చేసుకున్నాడు, తల్లి అంటే బాబా, బాబా అంటే తల్లి అని. భక్తుని యొక్క పరమస్థితి ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు అతని జీవితంలో ప్రశాంతత వచ్చింది. కానీ అతనికి తెలుసు అది బాబా కృప ఫలితమని. అతను ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగిస్తూ ఇలా అంటాడు, బాబా, నిన్ను గుర్తించలేకపోయినా ఆ రోజుని నా హృదయంలో చెక్కేశాను. ఇకపై నీ రూపాన్ని నా హృదయం నుండి ఎప్పుడూ విడవను అని. అప్పుడు బాబా అన్నారు, బిడ్డ, నీవు దీపం వెలిగించినప్పుడల్లా నా ఆశీర్వాదం నీ చుట్టూ వెలుగుతుంది. నీ ప్రేమే నా ఆలయం, నీ భక్తియే నా పూజ అని. ఒక రాత్రి అతడు ధ్యానం చేస్తున్నాడు. బాబా మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. బాబాగారు ఇలా అన్నారు, బిడ్డ, నువ్వు ఎప్పుడూ అనుకున్నావు నేను నీ ఇంటి గుమ్మం ముందుకి వచ్చానని. కానీ నిజం ఏమిటంటే నీవే నా గుమ్మం దాటి వచ్చావు. నీ హృదయం ఆలయంగా మారింది. ఇక నీ జీవితంలో ఎప్పుడు బాధలు వచ్చినా గుర్తుపెట్టుకో, నేను నీ గుమ్మం దాటాక ముందే నీ హృదయంలో ఉన్నాను అని. అతను కళ్ళలో నీళ్లతో అన్నాడు, బాబా, నీవు ఎప్పటికీ నా జీవితంలో తల్లిగానే ఉండిపో అని. ఇంకా బాబాగారు అప్పుడు ఇలా అన్నారు, బిడ్డ, నీ ప్రేమ, నీ శక్తి నాకు సరిపోతుంది. నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతోనే ఉంటాను.
నువ్వు నా పేరు జపించినప్పుడల్లా నేను నీ పక్కన నిలబడి ఉంటాను. నిన్ను గుర్తించకపోయినా నేను నిన్ను విడవలేదు. నీ ప్రేమతోనే నేను బతుకుతున్నాను అని. బిడ్డ, నా మాటలు విను. అతను నీ గుమ్మం ముందుకు వచ్చాడు. నీ జీవితంలో ఎన్నో రూపాల్లో ప్రత్యక్షమయ్యాడు. నువ్వు గుర్తించలేకపోయినా ఆయన మాత్రం నిన్ను ఎప్పటికీ వదలడు. నేడు ఒక్కసారి నువ్వు కూడా బాబాని పిలువు. బాబా, నేను గుర్తించలేదు, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను. నీవు ఎప్పుడు నా దగ్గర ఉన్నావు అని చెప్పు. ఆయన చిరునవ్వు ఈ జీవితంలో వెలిగిపోతుంది. చూసారా, బాబాగారు మనకి ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. మనం తెలుసో తెలియకో బాబాగారు మన దగ్గరకు వచ్చి ఉంటే మనం నిర్లక్ష్యం చేసి ఉంటాం. కానీ ఈసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని బాబాని పిలుద్దాం. మీలో ఎంతమంది బాబాగారిని పిలుస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. ఇంకో కొత్త సందేశంతో, కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.